ఎవడో వెధవని పెళ్లి చేసుకున్నప్పుడే వాణ్ణి చంపకుండా వదిలేశాం. ఇదక్కడి నుంచి వచ్చేసింది. అయినా దీన్ని ఇంట్లోనే పెట్టుకుని మేపడమే ఎక్కువ అనుకుంటే ఇంకో దరిద్రాన్ని ఇది మోస్తూ మనందరినీ మోసం చేస్తుంది. ఒరే బసవా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీని కడుపులో ఉన్న బిడ్డని తీయించి అవతల పడేయ్. దీనికన్నా ముందు ఇదంతా జరగడానికి కారణమైన ఈ తులసి ఇంట్లో ఉండడానికి వీల్లేదురా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా? 6 నెలల దాకా మార్కెట్లో మళ్ళీ దొరకవని ఎవరైనా చెప్పారా ఏంటి? అదేం కాదమ్మా, ఇవాళ ఇవన్నీ నువ్వు సిద్ధు కోసమే వండుతున్నావు. ఇవన్నీనా? అవునమ్మా, ఇక నుంచి నువ్వు ప్రతిరోజు ఇవే వండాలి, సిద్ధుకి వడ్డించాలి. ఎందుకత్తయ్యా సడన్ గా? ఎందుకంటే వాడి మధ్య మోకాళ్ళ నొప్పులు అంటున్నాడు కదా, ఇవి తింటే మోకాళ్ళలో గుజ్జు బాగా పెరిగి నొప్పి తగ్గిపోతుందన్నమాట. అందుకు. ఓహో, కానీ మోకాళ్ళకి మునక్కాయలకి సంబంధం ఉందని నేనెక్కడ వినలేదే. ఇప్పుడు విన్నావు కదమ్మా, త్వరగా వంట చేయి, అసలే ఆలస్యం అయిపోతోంది. కాని కాని అమ్మా తులసి, త్వరగా తీసుకురామ్మా. వస్తున్నానత్తయ్యా. ఒరే సిద్ధు, ఏమైందిరా? భోజనానికి రమ్మని చెప్పాను కదా. వస్తున్నానమ్మా. తొందరగా రారా. కూర్చోరా. మేం తినేసాం గాని నువ్వు కానివ్వరా. ఇది మునక్కాయ కర్రీ, ఇది మునక్కాయ పచ్చడి, ఇది మునక్కాయ ఫ్రై, ఇది మునక్కాయ పప్పు, ఇది ఆగాదు. ఈ ములక్కాయ స్పెషల్స్ ఏంటి? రే, ఇవన్నీ తులసి చేసిందిరా నీకోసం. అవునండి, మీరు ఇవన్నీ తిని బలంగా ఉండాలి, మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, దిట్టంగా ఉండాలి. అందుకే ఇవన్నీ. ఏవండి, ఇంకో విషయం, మీరు ఇవన్నీ తినేస్తే మీకు ఇంకా మునక్కాయ చట్నీ, మునక్కాయ ఫ్రై, మునక్కాయ రసము చాలా ఉన్నాయి. ములక్కాయ అన్నం, ములక్కాయ పెరుగు ఇలాంటివి ఏం లేవా? అవి కూడా ఉన్నాయండి. మీరు పవర్ఫుల్ మ్యాన్ లా ఉండాలని చేశాను. ఇక నుంచి రోజు ఇవే చేస్తాను, సరేనా? నేను స్ట్రాంగ్ అవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. రే, నువ్వు నోరు మూసుకొని తినరా. పెళ్ళాం ప్రేమగా చేసి పెడితే ఎందుకంటావేంట్రా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. తిను. అంటే ఇవాళ ఖుషి నా దగ్గర పడుకుంటుంది, మీరు తినేసేసి త్వరగా పడుకోండి. ఖుషి నీ దగ్గరే? అంటే ఓహో, తులసి, నీ మనసు నాకు అర్థమైంది.
ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈ రాత్రి వస్తుందన్నమాట. తులసి, నీ చేత్తో వండిన ములక్కాయలన్నీ మొత్తం పెట్టేసి తినేస్తాను. వెయ్. తులసి, నీ చేతి ములక్కాయల వంట మొత్తం తినేస్తా. ఈ రాత్రి జాగారం చేయిస్తా. బాగుందా? తిన్నందుకు ఫలితం ఉండాలి కదా అంటున్నాను. ఆ? ఒక పూట తింటేనే ఫలితం ఎలా ఉంటుందండి? కనీసం వారం 10 రోజులైనా. ఆ? మనకంత టైం అక్కర్లేదు తులసి. అలా తినగానే తేడా ఇలా తెలిసిపోతుంది. చూడు. ఇదిగో చూడు 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 చూడు. ఊరిమే ఉత్సాహంతో ఎలా ఉన్నానో చూసా. అయ్యో ఏంటండి మీరు? ఏమైందండి మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇగో నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు, నీకు అర్థం అవుతుంది. కానీ నువ్వు అర్థం కానట్టు నటిస్తున్నావు, అంతే కదా? ఏంటండి మీరు? ఇవ్వాలేదో అయింది మీకు. ఏదేదో మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. తులసి తులసి, ఉపవాసం ఉండేవాడికి ఆకలి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు కడుపు నిండా తిండి పెట్టాలి కానీ ఇలా వదిలేకూడదు. ప్లీజ్ 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 తులసి. ఏమండి వద్దనదు. టాబ్లెట్స్ అని ఏదేదో అంటున్నారు. ఎవరిచ్చారు? ములక్కాయలు అవి టాబ్లెట్స్ కన్నా పవర్ఫుల్.